యవనస్తులకు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? దేవుని మాట యవనస్తులకు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? ఎలా ఉండమని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు? యవనస్తులు ఎలా నడుచుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడో దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాం. 119వ కీర్తన 9వ వచనాన్ని మనము చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు. మన నడత శుద్ధి కావాలంటే, మన నడత, యవనస్తుల నడత పరిశుద్ధంగా ఉండాలంటే దేని ద్వారా అవుతుందట? దేని ద్వారా అవుతుంది? వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకోవాలని వ్రాయబడి ఉంది. అంటే వాక్యం మీద మన ఆధారపడాలి. యవనస్తులందరూ కూడా వాక్యం మీద ఆధారపడాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి, చదువుకోవాలి. చూచుకోవటం అంటే ఊరికే బైబిల్ చూడడం కాదు. బైబిలును వాక్యాన్ని చదవాలి. మనం ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. 1 అధ్యాయమో 2 అధ్యాయాలు, కొన్ని వచనాలు, 3 అధ్యాయాలు యవనస్తులందరూ వాక్యాన్ని చదువుకోవాలి. తర్వాత ప్రార్థన చేసుకోవాలి. అవే మనకు కాపుదల. వాక్యము ద్వారానే మన ప్రవర్తన, మన నడవడి శుద్ధి అవుతుందని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మనము తూచా తప్పకుండా పాటించాలి. వాక్యం అంటే ఏంటి? వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు కదా. వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము నేర్చుకోవాలంటే, దేవుణ్ణి చూడాలంటే వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను సువార్తికుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి యవనస్తులందరూ కూడా వాక్యం మీద ఆధారపడాలి కదా. వాక్యం మీద ఆధారపడాలి. ఇందాక చెప్పాము, ముందుగా లేచిన వెంటనే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం మీద ఆధారపడి మన జీవితాలను కట్టుకోవాలని ప్రభు పేరట యవనస్తులకు తెలియచేస్తూ ఉన్నాం.